దూడను చేసిన దోషము నుండి వారిని విడిపించడానికి మోషే ప్రార్థన చేశాడు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు ఏమిటి? ఫరో చేతిలో నుండి విడిపించాను, శత్రువుల చేతుల నుంచి విడిపించాను, సముద్రమును దాటించాను, నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇచ్చాను. అన్నీ చేస్తే వారు ఒక విగ్రహమును, ఒక పోత విగ్రహమును తయారు చేసుకుని, ఒక బంగారు దూడను తయారు చేసి ఇదే దేవుడు అంటున్నారు, అయ్యో 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 ఏమిటిది? జీవమగల దేవుని మరిచి ఒక బంగారు పోత విగ్రహానికి నమస్కారం చేసి ఇదే మా దేవుడు అంటున్నారు ఏమిటి? ఇంత భయంకరమైనటువంటి దేవుణ్ణి విసర్జించేటటువంటి భక్తిహీనత ఇశ్రాయేలులో చూచినప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఇన్ని మేళ్ళు చేశాను, కానీ వారికి కృతజ్ఞత లేక, భక్తి లేక ఒక దూడను దేవుడు అంటున్నారు, నన్ను మరిచారు, నన్ను విడిచారు, కనుక ఈ జనము నాకొద్దు, భూమి మీద లేకుండా ఈ జనమును నేను నశింపజేస్తానంటున్నాడు. ఈ మాట వినగానే అయ్యో రక్షకుడా, నీ జనాంగాన్ని నీవే నాశనము చేస్తావా? వద్దు, అవసరమైతే నా పేరు నీ జీవ గ్రంథములో నుండి తుడిచివేయి, కానీ ఈ జనమును నీవు నశింపచేయవద్దు. తన జనాంగాన్ని రక్షించుకోవడానికి దేవుని దగ్గర మోషే ఇశ్రాయేలు వారి పక్షముగా, తిరుగుబాటుదారుల పక్షముగా, మెడవంచని లోబడనోళ్ళని ప్రజల పక్షముగా ఎలా ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించుమని సిలువలో వేలాడుతూ ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. వీరిని క్షమించు తండ్రి, నాకు కుడివైపున సిలువలో శిక్షను అనుభవించుచున్నవాడిని కూడా క్షమిస్తున్నాను తండ్రి. అతన్ని ఈ సిలువ మీద నుండి మోక్షలోకానికి తీసుకుని వెళ్తాను. నరకానికి వెళ్ళవలసిన వాణ్ణి పరలోకానికి తీసుకువెళ్తాను. యేసు ప్రభు ఎలాంటి ప్రేమ చూపించాడో ఎక్కడైనా ఇలాంటి ప్రేమ ఎవరైనా చూపించారని మీరు విన్నారా?